మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో అటవీ ఏనుగులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందస్తు చర్యలో భాగంగా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వేసవి కాలంలో అడవిలోని చుట్టుపక్కల నీటి వనరులు ఎండిపోయినప్పుడు ఏనుగులు జనావాసాల్లోకి వస్తే ఎలా ఎదుర్కోవాలో అనే దానిపైన అవగాహన కల్పించారు. మహారాష్ట్ర వైపు నుంచి ప్రాణహిత నది మీదుగా తెలంగాణలోకి ఏనుగులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటవీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాణహిత నది పరివాహక ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. అనంతరం వారికి తగు సూచనలు సలహాలు అందజేశారు. ఇప్పుడు ఎలిఫెంట్ టైగర్ అంటే కాకినాడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ మన దగ్గర ఉంటుంది కాబట్టి మన దగ్గర హ్యాబిటాట్ కొంచెం ఉంది, అంటే దానికి ఆవాసం ఉంది, ఆవాసానికి అనుకూలంగా ఉంది కాబట్టి టైగర్ మనకి ఇక్కడ ఉంది. ఎలిఫెంట్ కూడా అట్లా ఆవాసం వెతుక్కోవడం కోసం ఆడ నుంచి వచ్చింది. ఒకవేళ ఆవాసం గిట్లా కరెక్ట్గా ఉంటే అది మళ్ళీ గుంపులుగా వచ్చి మన దగ్గర స్టే చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వెంబడి మనకు అర్జునగుట్ట దాకా రావచ్చు, అటు నుంచి వస్తే మనకు ఇటు గోదావరి ఉంది కాబట్టి అట్లా అని మన రేంజ్లో కానీ మన మండల్లో కానీ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి మనకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మండల్ లెవెల్ అధికారుల కంటే కింది స్థాయి అధికారులు ఎవరైతే గ్రామ లెవెల్లో ఉండే అధికారులకు అవగాహన ఎక్కువ ఉంటే మనం ఈ ప్రోగ్రామ్ని అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవచ్చు. కాబట్టి మనం అందరం కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ తర్వాత మనం ఎలిఫెంట్ వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి, ఎందుకంటే ఫారెస్ట్లోనే తిరుగుతుంది కాబట్టి మనకు దానికి కరెక్ట్గా ఉండాలంటే మనం ఏదో సర్కస్లో చూసి చెప్పినట్టు వింటుంది అన్నట్టు ఏమి ఉండదు. ఏంటంటే కంపల్సరీగా వైల్డ్గా ఉంటుంది ఫారెస్ట్ ఏదైనా కానీ. ఇప్పుడు ఇంట్లో పెంచే జంతువులకు అడవిలో ఉండే జంతువులకు అది దుప్పైనాక మనకు కూడా హానికరమే ఉంటుంది. కానీ ఆ ఎలిఫెంటే మనకి ఇంత పెద్ద జంతువు మనకి అటాక్ చేస్తే వైల్డ్గా ఉన్నప్పుడు అటాక్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది.